అండి ఇవాళ రెసిపీ దొడ్డు అటుకులతోని కుర్కురేలాగా వడియాలు లాగా కూడా తినొచ్చండి. చిన్న పిల్లలకి పెద్దోళ్ళు అందరు తినొచ్చు. ఇవి కడుక్కోవాలండి. ఇలా 2 టైమ్స్ కడగాలండి. ఇలా మొత్తం నీళ్ళు 2 సార్లు కడిగి వంపేసుకోవాలండి. ఇంకా కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. మెత్తగా పిండిలాగా అయ్యేంత వరకు మెత్తగా కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ అయ్యాక పిండిలాగా పిసుకోవాలండి. అప్పటి వరకు కొంచెం వాటర్ వేసి నానబెట్టాలి, మూత పెట్టాలి. ఇలా పిండిలాగా కలుపుకోవాలండి మెత్తగా. పిండి సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా ఇలా చల్లుకోవాలండి. స్టవ్తో పని లేకుండా ఇలా చేసుకోవచ్చండి. కొద్దిగా వాటర్ వేసి సాల్ట్, కొద్దిగా వాటర్ ఇలా కలిపి ఇంకా బాగా కలుపుకోవాలండి. పిండిలాగా కలపాలి. ఇప్పుడు మెత్తగా తీసుకున్నాక ఈ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. వేసి కలుపుకోవాలి. వేసి కలుపుతూ కవర్లో వేసుకోవాలండి. కవర్కి హోల్ కొట్టి మంచిగా ఎంత బాగా మెత్తగా ఉంటే అంత బాగా పొంగుతాయి. ఇట్లా కవర్లో వేసుకోవాలండి. కవర్లో వేసుకొని చిన్న హోల్ కొట్టుకోవాలి. ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా వస్తాయి. ఈ విధంగా కవర్లోకి వేసుకొని ఎండకు పెట్టుకోవాలి. కవర్ పైన వేసుకోవాలి. ఇవి కుర్కురేలు చాలా మంచిగా ఎండిపోయాక డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. చేసిన ఇలా ఉంటాయండి కుర్కురేలు. ఎండాక ఇట్లా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. టూ సైడ్స్ కాల్చుకొని ఇలా తీసేసుకోవాలండి. కారము, ఉప్పు, గరం మసాలా ఈ 3 ఇలా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకున్నాక ఇలా చల్లుకోవాలండి. ఇష్టం ఉంటే చల్లుకోవచ్చు, లేదంటే చిన్న పిల్లలకైతే ఇలాగే ఇచ్చేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉంటాయి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.